నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరా థెరపిస్ట్. మీలో ఎవరికైనా సరే పర్సనల్ గా మీ జాతకానికి సంబంధించిన డీటెయిల్స్ ఎవరైనా తెలుసుకోవాలనుకుంటున్నా, అంటే పర్సనల్ గా మీ ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించి, పర్సనల్ లైఫ్ కి సంబంధించి, బిజినెస్ కి సంబంధించి, హెల్త్ కి సంబంధించి, ఇలా ఎవరికైతే పర్సనల్ రీడింగ్ చేయించుకోవాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి మీరు డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా సరే టారో రీడింగ్ కోర్స్ కానివ్వండి, ఆరోస్కోప్ రీడింగ్ కానివ్వండి, అలాగే లామా ఫెరా హీలింగ్, క్రిస్టల్ హీలింగ్, అలాగే అబౌట్ లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, స్విచ్ వర్డ్ థెరపీ నేర్చుకోవాలనుకుంటున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి క్లాసెస్ కి సంబంధించిన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని మీరు క్లాసెస్ లో జాయిన్ అవ్వచ్చు. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బోత్ అవైలబుల్ ఉన్నాయండి. కాబట్టి ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ తప్పకుండా మీరు అప్రోచ్ అవ్వచ్చు ఈ నెంబర్స్ ద్వారా. అలాగే మనం ఎప్పుడు చెప్పేదే, యానిమల్స్ కి ఎప్పుడైనా సరే మెంటల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్ జరుగుతుంటే ఫోన్ లో మీరు షూట్ చేయడం కాకుండా దయచేసి దగ్గరుండి మీ బాధ్యతగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టేరియో యానిమల్స్ ని రక్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రెడిక్షన్స్ మనకి 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. ధనుసు రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ధనుసు రాశికి సంబంధించి రిలేషన్షిప్ విషయాల్లో కావచ్చు, దాంపత్య జీవితంలో కావచ్చు, కొన్ని ఛాలెంజెస్, కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడే విధంగా ఉంది. మరి ముఖ్యంగా అంటే హస్బెండ్ కానివ్వండి, అంటే ఈ రాశికి సంబంధించిన హస్బెండ్ కానివ్వండి, వైఫ్ కానివ్వండి, ఏదో మనకి తెలియకుండా నడుస్తుంది వాళ్ళ జీవితంలో. మనం కాకుండా ఇంకొక వ్యక్తి ఉన్నారు, మనమైతే ఖచ్చితంగా ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు వేరే ఉన్నారు అని చెప్పేసి ఎక్కువ బాధపడుతూ ఉంటారు. అది నిజమని తెలుసుకోగలుగుతారు. హార్ట్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల, అంటే వేరే వ్యక్తి కారణంగా ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అది ఎవరైనా కావచ్చు, మేబీ ఇల్లీగల్ ఎఫైర్ అయినా కావచ్చు, లేకపోతే మేబీ బోత్ సైడ్ పేరెంట్స్ సైడ్ ఎవరి వల్ల అయినా కావచ్చు. అంటే చిన్న చిన్న మనస్పర్ధలు కాస్త పెద్దవయ్యే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా భర్త విషయంలో కానివ్వండి, ఇద్దరు విషయాల్లో కూడా ట్రాన్స్పరెన్సీ అనేది లేకపోవడం వల్ల, మేబీ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఏదో ఒక పార్ట్నర్ కి సంబంధించిన విషయాలు ఇంకొకరికి తెలియకుండా చాలా రహస్యంగా ఉంచడం, అది మనీ ట్రాన్సాక్షన్ అయినా, వేరే పర్సన్స్ కి సంబంధించిన విషయాలైనా, ఆరోగ్య సమస్య అయినా సరే, ఏదైనా సరే మీకు తెలియకుండా, అంటే ఈ రాశికి సంబంధించిన వాళ్ళకి తెలియకుండా, ఆర్ మీరే మీ హస్బెండ్ కి తెలియకుండా కొన్ని, అంటే ఇద్దరి మధ్యలో ఆ నమ్మకం కానివ్వండి, అండర్స్టాండింగ్ కానివ్వండి, ఆ లవ్ అండ్ కేర్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఎంత ఉన్నప్పటికీ కూడా వీళ్ళ ఇండివిజువాలిటీలో వీళ్ళు ఉండడం, ప్రతిదీ హైడ్ చేయడం, సీక్రెట్ గా ఉంచడం, అంటే ఇంకొకరికి సడన్ గా తెలిసేసరికి అవి కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త తీసుకోండి. కొంచెం డిసప్పాయింట్మెంట్స్ అయితే ఉంటాయి, ఒక రకమైన స్ట్రెస్ లో ఉంటారు. కాబట్టి ఎలాంటి నెగిటివ్ సిచ్యువేషన్స్ వచ్చినా చాలా పవర్ఫుల్ గా మీకోసం మీరు నిలబడి పోరాడాల్సిన టైం అని చెప్పచ్చు రిలేషన్ పరంగా. ఈ వీక్ లో కొన్ని శుభకార్యాలకు అటెండ్ అవుతూ ఉంటారు. కొన్ని కిట్టి పార్టీస్ అనుకోండి, కొన్ని ఏదైనా ఈవెంట్స్ కి సంబంధించి, లేదా ఏదైనా ఆధ్యాత్మికమైన కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం కానివ్వండి. మరీ ముఖ్యంగా విమెన్స్ గ్యాదరింగ్స్ లో ఎక్కువ పార్టిసిపేట్ చేసే అవకాశం కనిపిస్తుంది ధనుసు రాశికి సంబంధించిన వాళ్ళు. అంతేకాకుండా ఈ గ్యాదరింగ్స్ వల్ల కానివ్వండి, ఈ మీటింగ్స్ వల్ల కానివ్వండి, కొంచెం ఉన్నత స్థాయి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఇకపోతే ఇంటికి సంబంధించి సొంత ఇంటి కళ ఎవరికైతే ఉందో ఖచ్చితంగా ఈ వీక్ లో ఒక ప్రాపర్టీ మీద, అలాగే ఓన్ కన్స్ట్రక్షన్స్ కి సంబంధించి, అంటే ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన పనుల్లో, అంటే చాలా మందికి ఇల్లు కట్టుకోవాలని అనుకున్న దానికి సంబంధించి మంచి స్థలం దొరకాలి కదా. సో అలా అనుకూలమైన ప్రదేశం దొరికి దానిలో ఇల్లు కట్టుకోవాలి అనే దృఢ సంకల్పానికి నాంది పలుకుతారు ఖచ్చితంగా ఈ వీక్ లో. అంతేకాకుండా హౌస్ రెనోవేషన్ కానివ్వండి, ఆఫీస్ రెనోవేషన్ కానివ్వండి, ఇంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయడం కానివ్వండి, ఏదైనా గార్డెన్ కి సంబంధించిన విషయాలు బాగా ఎంతోజియాస్టిక్ గా అలాంటి విషయాల్లో కూడా కొత్తగా కొన్ని కొత్త వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో అలంకరించడం కానివ్వండి, ఇంట్లో క్లటర్ చేయడం, డీక్లటర్ చేయడం కానివ్వండి, అంటే అవసరం లేని వస్తువులు తీసేయడం కానివ్వండి, ఇంటిని మొత్తాన్ని రిజోనేట్ గా, అంటే కొంచెం కొత్త తరహాగా మంచి పాజిటివ్ వైబ్స్ తో అందంగా అలంకరించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే
జాబ్ పరంగా చూసుకుంటే గనక ప్రమోషన్ కి సంబంధించి సాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, వీసాకి సంబంధించిన శుభవార్తలు కానివ్వండి, ఆన్ సైట్ కి సంబంధించిన శుభవార్తలు కానివ్వండి, కొత్తగా జాబ్ ట్రైల్స్ చేసే వాళ్ళే కావచ్చు, లేదా జాబ్ చేంజ్ కానివ్వండి, కెరియర్ చేంజ్ కి మాత్రం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఈ వీక్ లో చాలా అవకాశాలు అందిపుచ్చుకోవడంలో ముందుంటారు, కానీ పర్సనల్ విషయాల్లో మాత్రం జాగ్రత్తలు చాలా అవసరం అనేది గమనించండి. అంతేకాకుండా ఏదన్నా టూర్స్ కి ట్రిప్స్ కి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ తో కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ తో కావచ్చు, లేదా ఏదైనా గ్యాదరింగ్స్ ద్వారా, అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ఫ్రెండ్స్ తోనే కావచ్చు, ఎవరితో అయినా సరే వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బట్ ట్రావెల్స్ లో మాత్రం తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. హెల్త్ మీద బాగా ఫోకస్ పెట్టి, హెల్త్ సమస్యలు ఏ వచ్చినా సరే, మెయిన్ గా ఈ రాశికి సంబంధించిన వాళ్ళకి మెంటల్ ప్రెషర్స్ ఉంటాయి, కానీ ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక అంత ఎక్కువ సమస్యలు వచ్చేది లేదు. కానీ మెంటల్ గా అంటే మానసికంగా కొంత ఆందోళనకి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాని నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.